శ్రీరామ కర్ణామృతం 22వ భాగం 21/4/26. చివరి ఆశ్వాసం చతుర్థాశ్వాసంలో ఉన్నట్టున్నాం. అరవై 69వ శ్లోకం. ప్రాతర్భజామి రఘునాథ కరారవిందం రక్షోగణాయ భయదం వరదం విజేభ్యః యద్రాజసంసది విభిజ్య మహేశ చాపం సీతాకర కిరహణ మంగళమాపసజ్యః. రాక్షస సమూహాన్ని భయం కలిగించి తన వాళ్ళకి వరాలిచ్చేటువంటి ఏ రాజసభలో శివధనుస్సును విరిచి సీతా వివాహ మంగళం చేశాడు. అలాంటి రాముడి హస్తపద్మాన్ని పొద్దున్నే సేవిస్తా. ప్రతన్నమామి రఘునాథ పదారవిందం పద్మాంకుశాది శుభరేఖ శుభావహంచ యోగీంద్రమానస మధువ్రత సేవ్యమానం శాపావ హంసపది గౌతమ ధర్మపత్న్యా. పద్మం అంకుశం మొదలైన శుభరేఖ కలిగినది కనుకనే శుభాలు ఇచ్చేది. మునీశ్వరుల హృదయమని తుమ్మెదల చేత సేవించబడేది. అహల్య శాపాన్ని పోగొట్టినది రామ పాదారవిందాలు పొద్దుట పూట నమస్కరిస్తా. ప్రాతర్వదామి వచనా రఘునాథనామ వాగ్దోషహారి సకలం కలుషం నిహంతు యత్ పార్వతీ స్వపతినా సహ భోక్తు కామ పృచ్ఛా సహస హరినామ సమం జజాప. వాక్య దోషాన్ని హరించేది, పాపాలన్నిటినీ పారద్రోలేది. పార్వతీదేవి తన భర్తతో భోగించటానికి ఇష్టపడి 1000 విష్ణునామాల సమానమై ఏ నామం సంతోషందితే జపిస్తే అలాంటి రామనామాన్ని వాక్కు చేత పొద్దున్నే నేను పలుకుతున్నా. ప్రాతశ్రయే శృతినుతాం రఘునాథమూర్తి నీలాంబుదోత్పల సితేత రత్ననీల ఆముక్తమౌక్తిక విశేష విభూషణాఢ్యాం క్షేయాం సమస్త మునిభిర్ నిజ భృత్య ముఖ్యై. వేదాలచే స్తుతింపబడేది, నల్లని మేఘంలా, నల్ల కలువల, నల్ల మణుల నల్లగా ఉండేది. ముత్యాల విశేషమైన అలంకారాంతో కూడినది. ఆ మునులందరి చేత తన భృత్య శ్రేష్ఠుల చేత ధ్యానించ తగినటువంటి శ్రీరామ స్వరూపాన్ని పొద్దుటే ఆశ్రయిస్తా. శ్లోక పంచకమిదం నియత పఠేత నిత్యం ప్రభాత సమయే పురుష ప్రబుద్ధ. శ్రీరామకింకర జనేష్ స ఏవ ముఖ్యో భూత్వా ప్రయాతి హరిలోక అనన్యలభ్యం. కనుక ఎవరైతే ఈ 5 పంచశ్లోకాలు నిత్య ప్రాతకాలంలో మేల్కొని నియమం కలవాడై చదువుతాడు, ఆ పురుషుడు రాముడి కింకరుల ముఖ్యుడై ఇతరులకు పొందటానికి వీల్లేనంత విష్ణులోక సాయుధ్యాన్ని పొందు. కిమంత్రైర్బహుభిర్చ దుష్కర ఫలై ఆయాసదైస్తద్విధానం కిం కించి లోపలోకోప వధానమాత్త విఫలై సంసార దుఃఖావహై ఏకసన్నపి సర్వమంత్రఫలదో దోషాంఘి తత్సర్వదా. శ్రీరామశరణం మమేతి పరమో మంత్రోను తుష్టాక్షర. విస్తారమైన దుర్లభమైన పలుకులు గల ఆ మంత్రాలను ఎరిగిన వాళ్ళకి ఆయాసం ఇచ్చేటువంటి
కొంచెం లోపం చేసిన మాత్రంతో వ్యర్థాలైనటువంటి సంసార దుఃఖాలను కలగజేసి మంత్రాల చేత ఏం ప్రయోజనం? ఎక్కడ తప్పు చేసినా మళ్ళా పునరభి జననం ఉంది. ఒకటైనా సమస్త మంత్ర ఫలాలను ఇచ్చేటువంటిది రాముడు నాకు సర్ అనే మంత్రం చాలు. కనుక ఆ మంత్రం అన్నిటినీ పోగొడుతుంది. శ్రీరామ శరణం మమి అనేది అన్నిటినీ నాశనం చేస్తుంది. దోష రామభద్రాశ్రయే సాక్షా రామచంద్రో న సంశయ తత్ర కోదండతోణీరా వత్త దండకమండలు. శ్రీరామమూర్తిని ఆశ్రయించిన సాక్షాత్ శ్రీరామచంద్రుడే అవుతాడు. ఆ రామమూర్తి మీద ధనుస్సులు అంబుల పొది ఉంటాయి. భక్తుడి ఎందు దండం కమండలు రఘునాథ పదారవిందయోస్తే భ్రమరీభూత మఘాంధకార సూర్య అపరాధ శతాలయం కలౌ మా మనుకృష్ణో సిహి మంగళై కటాక్షై. పాపం అనేటువంటి చీకట్ల సూర్యుడైనటువంటి రామచంద్ర, నీ పాద పద్మాలలో తుమ్మెదరైనటువంటి కలిలో పలు నేరాలకు స్థానమైన నన్ను శుభకరమై క్రీగంటి చూపుతో అనుగ్రహించు. రామ రామ పవనామ జపంత పామ రా అతి భవతరంతి భవాబ్ధిం అంగనంగి భవదంగుళి ముద్ర కించి విచిత్ర మతరత్కపి రబ్ధం కించి విచిత్ర మతర కవిరబ్ధిం. రామచంద్రమూర్తి, నీ పేరును జపించే మూఢులైన సంసార సముద్రం దాటు. తన శరీరంతో కలిసి నీ వ్రేలి ముద్రిక గల ఉన్న వానరుడు సముద్రాన్ని దాటాడంటే ఆశ్చర్యం కాదు. శ్రీరామ నామామృత మంత్ర బీజం సంజీవనం మనసి ప్రతిష్టం. హలాహలం వా ప్రళయానలం వా మృత్యోర్ముఖం వా వితధీకరోతి. శ్రీరామ అనేటువంటి అమృత మంత్రం యొక్క బీజం సంజీవమై మనసులో ఉన్నట్టయితే కాలకూట విషం కానీ ప్రళయాగ్ని కానీ మృత్యుముఖం కానీ వ్యర్థమంగా వాటితో చదవ. హా కృష్ణాచ్యుత కృపాలయ హరే హా పాండవానం సఖే క్వాసి సుయోధనాజ్య భగతాం హా రక్షమాం ద్రౌపదీం ఇత్యుక్తో అక్షయమంత్రరక్షణ తనుర్యో రక్షదా సుక్షణే ఆత్తాళపరాయణ స భగవాన్ నారాయణో మే గతి. అయ్యో కృష్ణ, ఓ అచ్యుత, అయ్యో దయాస్థానమైనవాడు, ఓ హరి, పాండవుల మిత్ర, ఎక్కడున్నావయ్యా? ఎక్కడి వెతకనయ్యా? దుర్యోధనాదుల చేత అవమానం పొంది ద్రౌపదినైనా నన్ను రక్షించు. ద్రౌపదిని నేను, అలాంటి నన్ను రక్ష అని చెప్పబడిన వాడే అంతులే భర్తలను రక్షించేటువంటి దేహం కలవాడగు. ఏ దేవు క్షణకాలంలో శీఘ్రంగా రక్షించాడు అంటే ద్రౌపదిని ఎలా అలాంటి పీడితులు రక్షించడం ఆసక్తుడై భగవంతుడై నారాయణుడే నాగతి. ఇందీవర దళశ్యామ ఇందు కోటీర భానసం కందర్పకోటి లావణ్యం వందేహం రఘునందనం. నల్ల కలువ రేకులలా నల్లనై అనేక మంది చంద్రులతో సమానమైన ముఖం కలి కోటి మన్మధుల వంటి
సౌందర్యంగా రాముడికి నమస్కరిస్తున్నా. ఇది 80వ శ్లోకం అయిపోయింది. మిగతా విషయాలు రేపు.